కరెక్ట్ జీబు. జీబు ఉండేవాడు. ఆయన దాదాపుగా ఆయన కన్సోల్ కూడా వదిలేసి బయటికి వెళ్ళి హీ మేడ్ ఇట్ హ్యాపెన్. కోటి గారు కోటి ప్రాణం పెట్టాడు. కూడా అంటాడు భయ్యా మనం చేసినప్పుడే లైఫ్ అంటే మ్యూజికల్గా అందులో నాకు ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది నాకు స్పృహ లేని వయసు కదా. ఐ వాజ్ టూ యంగ్ కదా సార్. 25 నువ్వే కావాలి అప్పుడు సార్. సార్ నువ్వు నాన్న వచ్చేప్పుడు ఇప్పుడు 25, 26 కదా నేను. సో అందుకని నేను చాలా మామూలుగా అగ్రెసివ్గా నా ఒపీనియన్ చెప్పేవాడిని. మీరు సీను అక్కడ కోటి గారు అపార్ట్మెంట్లో కూర్చోాలి చెబితే పాప ఆయన నా రూమ్ దగ్గరే కదా సార్. నేను వాళ్ళ రూమ్ నుంచి వచ్చేసాను. బట్ ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకునేవారు. అంటే కుర్రాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంది. పప్పులో చికెన్ కలిపి ఉండేవాడు గుర్తుందా మీకు? మీరు అన్నారు ఇది ఒక విచిత్రమైన వంటకం.